నమస్కారం. ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. దివంగత నేత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి పరిటాల రవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి పీడిత వర్గాల గుండె చప్పుడుగా నిలిచిన పరిటాల శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని, కుల మత ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిత్వంతో ప్రాణమిచ్చే అసంఖ్యమైన అభిమానులు ఆయన సొంతం. పరిటాల ప్రజాబలం చూసి తట్టుకోలేక నాటి ప్రభుత్వం, కొంతమంది దుష్టశక్తులు కలిసి పార్టీ కార్యాలయంలోనే ఆయన ప్రాణాలను కిరాతకంగా బలిగొన్నారన్నారు. మతాలకి పార్టీలకు అతీతంగా ఆ రోజు జరిగిన హత్యకి నిరసనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కేసులు, రైలు సంబంధించిన కేసులు కానీ, లేకపోతే అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా కొన్ని వందల వేల మీద పెట్టిన కేసుల్లో దశాబ్దాల తరబడి మరి తిరిగిన కార్యకర్తల నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఏదైనప్పుడు కూడా రవి గారు స్ఫూర్తినిచ్చిన నాయకుడు. మరి ఆయన జీవిత చరిత్ర కావచ్చు, తండ్రి శ్రీరామయ్య గారి జీవిత చరిత్ర కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాలుగా కూడా వచ్చాయి. మరి ఈరోజు వాళ్ళ ఆయన అడుగుజాడలోనే సునీతమ్మ, అలాగే శ్రీరామ్ పనిచేస్తూ ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా శాసనసభ్యులుగా, సీనియర్ శాసనసభ్యులుగా సునీతమ్మ కూడా పనిచేస్తున్నారు. రవి గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని పార్టీ కోసం ఆ రోజు చంపుతారని తెలుసు, వెంటాడుతున్నారని తెలుసు, గన్మెన్లు తగ్గించారని తెలుసు, అన్నీ తెలిసి మరణం వెంటాడుతున్నా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోదామనో, బయట దేశాలకు వెళ్దామనో, లేకపోతే పక్కకి వెళ్ళి షెల్టర్ తీసుకుందామని కానీ ఏమాత్రం కూడా భయపడకుండా నిర్భయంగా ఆ రోజు మీడియాలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కుట్రలో కుతంత్రాలు చేసి ముట్టించిపోతున్నారు, చంపబోతున్నారు, చంపుతారని కూడా ఎవరెవరు వచ్చి ఉన్నారు, ఎవరెవరు చంపబోతున్నారో కూడా స్వయంగా మీడియా ముందే చెప్పిన మరి ధైర్యవంతుడు రవీంద్ర గారు, రవి గారు, ఆయన ఆత్మకి భగవంతుడు శాంతి కలిగించాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ జోహార్ పరిటాల రవీంద్ర గారికి, జోహార్ పరిటాల రవీంద్ర గారికి, జోహార్ పరిటాల రవీంద్ర గారికి, జోహార్ పరిటాల రవీంద్ర గారికి, జోహార్ పరిటాల రవీంద్ర గారికి. సీమ ప్రాంత రాజకీయాల్లో కానీ, అనంతపురం జిల్లా రాజకీయాల్లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిటాల రవి గారి తెలియని వ్యక్తి కానీ, కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీలో లేరు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో రాజకీయ ప్రవేశం చేసి అతి తక్కువ కాలంలోనే, కొద్ది కాలంలోనే 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి కార్మిక శాఖ మంత్రిగా రామారావు గారి నాయకత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు కార్మికుల కోసం, అట్లాగే జిల్లాలో పార్టీ అభివృద్ధికి, ఆ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి రవి గారు ఎంతో కృషి చేశారు. మరి ఆయన తండ్రి రామయ్య గారి మరణం కానీ, హత్య కానీ, అట్లాగే తమ్ముడు హరి ఎన్కౌంటర్ కానీ, ఆ ప్రాంత భూస్వామ రాజకీయాల్లో ఎదురు తిరిగి బడుగు బలహీన వర్గాల పట్ల, ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అండగా నిలబడి ఆ రోజుల్లో పరిటాల రవి గారు మరి ఎంతో స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చారు. అందుకనే రామారావు గారు రాజకీయాల్లోకి తీసుకురావడం, శాసనసభ్యులు చేయటం, మంత్రిగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా ఆయన శాసనసభ్యులుగా, సీనియర్ శాసనసభ్యులుగా పనిచేశారు. అట్లాగే రవి గారి భార్య సునీతమ్మ కూడా మాతో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. అలాగే శ్రీరామ్ కూడా ధర్మవరం నియోజకవర్గంలో జిల్లా రాజకీయాల్లో అనంతపురంలో
ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఫాసిస్ట్ శక్తులు కానీ దుష్ట దుర్మార్గంగా ఆ రోజు రవీంద్ర గారిని పొట్టన పెట్టుకున్న విధానం, పార్టీ సమావేశం జరుగుతూ ఉంటే అనంతపురంలో పట్టపగలో మరి ఎంతోమంది గన్మెన్లు ఉన్నారు, ఎంతోమంది మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే మరి ఆ రోజు ప్రభుత్వం కొంతమంది అధికారులు కుమ్మక్కై ఆ రోజు చేసిన దుర్మార్గానికి మరి పరిటాల రవి గారు ఎమ్మెల్యేయ్యారు. మరి ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసుల్లో లేని కార్యకర్త నాయకుడు అంటూ లేడు.